భారతదేశంలో కంట్రోలింగ్ సిస్టమ్ చాలా తక్కువ ఉందమ్మా. ఎందుకంటే కంట్రోలింగ్ సిస్టమ్ ఒకరికి డిస్కనెక్ట్ అవుతా ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులకి ఒక వ్యవస్థగా చూడాలి, స్కూల్ వ్యవస్థ ఒక రకంగా చూడాలి, స్కూల్ తల్లిదండ్రులు కనుక పీర్ గ్రూప్ లొకాలిటీ ఇంకొక రకంగా చూడాల్సి వస్తుంది. ఎక్కడే కానీ ఒకదానికి అవినాభావ సందర్భాలు కానీ ప్రోగ్రెసివ్ అనేది ఉండదు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మీ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 2-3 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు సాధ్యమైనంత వరకు టీవీలకు కానీ ఫోన్స్ కానీ ఎక్స్పోజ్ చేయకుండా పెంచడం ముఖ్యం. అన్నప్పుడు అక్కడి ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమే ఉండాలి. అది ఉండదు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కాదు, కానీ సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీలో తల్లి తండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్. పిల్లవాడిని ఎవరు పట్టుకోవాలి? ఆయమ్మ పట్టుకోవాలి. ఆయమ్మ ఎంతసేపటి పడుతుంది? ఏడిస్తే ఫోన్ ఇస్తుంది. ఇప్పుడు మనం తిరిగి వచ్చేప్పుడు ఫోన్ తను తీసుకుంటుంది, బాబు మనకిస్తుంది. అప్పుడు బాబు ఫోన్ చూశాడా లేదని మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే తల్లిదండ్రులు ఫోన్ వాడుతున్నప్పుడు, బాబు ఫోన్ కావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మన బాబుకి ఫోను ఎందుకు అలవాటు పడింది, ఎందుకు తను కావాలని ఏడుస్తున్నాడంటే మనం లేని సందర్భంలో ఆయమ్మ ఫోన్ ఇచ్చి పిల్లవాడిని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమి సిస్టమ్ ఏముంది? మనం ఏమనుకున్నాం, మన పిల్లవాడికి టీవీ కానీ ఫోన్ కానీ ఎక్స్పోజ్ చేయకుండా ఒక ఆయమ్మని పెట్టి లేదా ఒక క్రష్లో పెట్టి మనం ఎంటర్టైన్ చేసినాం, మనం ఒక పరిరక్షించాం అనుకుంటున్నాం. అక్కడ వచ్చే పరిరక్షణ ఎంతవరకు కరెక్ట్ కాదు. అంటే 2-3 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎక్కడే కానీ పిల్లలకి ఎక్స్పోజ్ చేయకూడదు. చేసిన స్పీడ్ లేనటువంటి మీడియాని ఎక్స్పోజ్ చేయాలి. స్పీడ్గా మాట్లాడకుండా, స్పీడ్గా లేకుండా. ఉదాహరణకి మీరు కొన్ని కార్టూన్స్ ఉంటాయి, ఏం చేస్తారు? కార్టూను జీ జీ అని ఉంటుంది. అంటే అక్కడ ఏంది జీ అనడం అనేది ఏంది, అంత ఫాస్ట్గా ఒక ఆబ్జెక్ట్, ఒక ఇమేజ్ ఫాస్ట్గా పాస్ అవుతుంటే ఆ పిల్లవాడు ఎంత ఫాస్ట్గా దాన్ని ఫాలో కావాలి. అలా ప్రతిసారి అలా ఫాలో కావడం వల్ల పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ కండిషన్కి సరైనటువంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. స్పీడ్గా మాట్లాడేటువంటి ఆలోచన అంటే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. మాటలు ముఖ్యంగా మనకు వచ్చేటివి యాప్లన్నీ కూడా ఇంటర్నేషనల్ యాప్స్, భారతదేశం తక్కువ యాప్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. అవి కంటే కూడా మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ యాప్లో, చైనా యాప్లో చూపిస్తాం. దాంట్లో ఏమంటుంది, చైనా లాంగ్వేజ్ మాట్లాడతారు. పిల్లలు చైనా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడంటే మా తెలుగుగా మాట్లాడడం లేదంటే మీరు చూపించేది ఎక్కువ పాలు చైనా లాంగ్వేజ్ ఉంటుందమ్మా, అదే నేర్చుకుంటారు. పిల్లలకి అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. మనం ఎటువంటి వాతావరణంలో పెంచుతామో, ఎటువంటి వాతావరణాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తామో దాని యొక్క ఇంపాక్ట్ అనేది పిల్లలపైన ఎక్కువగా స్పష్టంగా ఉంటుంది. అందుకోసమే సోషల్ లెర్నింగ్ థియరిస్ట్ బండూరా గారు ఒక మాట చెప్తారు, మీ పిల్లలను ఎటువంటి వాతావరణానికి మీరు ఎక్స్పోజ్ చేస్తారో అటువంటి వాతావరణంలో తను ఏం చూస్తాడు దాన్నే తను అవలంబిస్తాడు. అందుకోసం ఆయన బాల్బీ థియరీ అని కూడా చెప్తారు. ఆయన అంటే 100 మంది పిల్లల్ని 2 గ్రూపులుగా చేసి ఒక గ్రూప్కి వైలెంట్ బిహేవియర్ కలిగిన మూవీని ఎక్స్పోజ్ చేస్తాడు, ఇంకొక గ్రూప్కి నాన్ వైలెంట్ కలిగిన మూవీని ఎక్స్పోజ్ చేసిన తర్వాత 2 గ్రూప్స్ని తీసుకొచ్చి ఒక టాయ్స్తో ఆడమని చెప్తే ఎవరైతే వైలెంట్ మూవీ చూసి బయటకు వస్తారో వాళ్ళు ఆపరేటింగ్ టువర్డ్స్ ద టాయ్స్ అనేది చాలా వైలెంట్గాను బ్రేక్ చేయడం కానీ, కిక్ చేయడం కానీ, త్రో చేయడం కానీ చేస్తున్నారు. అదే నాన్ వైలెన్స్ కలిగేటువంటి మీడియాని ఎక్స్పోజ్ అయినటువంటి పిల్లవాడు అక్కడ టాయ్స్తో చాలా జాగ్రత్తగాను, మమేకంగాను, చాలా రెసిప్రోకల్గా ఆటలాడుతున్నాడు. అంటే అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్, అబ్జర్వేషన్ అనేది ఏర్పడుతుంది బై అబ్జర్వేషన్ ద్వారా. మనం ఏం చూస్తామో, ఎటువంటి వాతావరణం పెరుగుతామో, ఎటువంటి పరిస్థితులకు లోనవుతావో, తల్లిదండ్రులు ఎలా ఉంటారో, మీ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉంటారో, మీరు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో అనేటువంటి ప్రవర్తన పిల్లల యొక్క ప్రవర్తనలో మిర్రర్ ఇమేజ్గా కనిపిస్తుంది అన్నది సోషల్ లెర్నింగ్ థియరీ చెప్తుంది. కనుక ఇవన్నీ కూడా మారాలంటే సొసైటీలో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మారాలి, తల్లిదండ్రులు ఉన్నటువంటి పరిస్థితులు మారాలి, అలాగే స్కూల్ వ్యవస్థల్లో కూడా పెను మార్పులు తీసుకురావాలి.